హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటి అంటే ఆలు మసాలా రైస్ ఫ్రెండ్స్. ఈ రైస్ మీరు తిన్నారంటే బిర్యానీ తిన్నంత ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్. అంత సూపర్గా ఉంటుంది. ఈ రైస్ నేను మామూలు రైస్తో చేశాను కాబట్టి ఇలా ఉంది కనిపిస్తుంది. అదే మీరు బాస్మతి రైస్తో కానీ మంచి సోనా మసూరి రైస్తో కానీ చేస్తే బిర్యానీ తిన్నట్టునే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రావణ మాసం కదా ఫ్రెండ్స్, చాలామంది నాన్ వెజ్ అనేది తినరు, ఓకేనా. అలాంటి వాళ్ళు ఏదైనా తినాలనిపిస్తే ఈ రైస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లోన చాలా బిర్యానీ తినంత ఫీల్గా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎలా చేస్తామో చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. గ్యాస్ ఆఫ్ చేసి కడాయి పెట్టేయండి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చి వాసన పోయేదాకా మగ్గించాలి. ఒక ఉల్లిపాయలు కూడా ఒక 50% మగ్గితే చాలు. తర్వాత ఆలు అనేది పెద్ద పెద్ద సైజు లాగా కట్ చేసుకోవాలి. మనకు చికెన్ ఎలా ఉంటుంది కదా అలాగైతే తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సాల్ట్ వేసేయండి, ఇవి మగ్గడానికి మాత్రమే. కొంచెం సాల్ట్ మళ్ళీ వేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి బాగా కొంచెం ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2 మినిట్స్ బాగా మగ్గించండి, ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మగ్గాలి. బాగా లైట్గా మగ్గితే చాలు ఫ్రెండ్స్, ఓకేనా. బాగా రొటేట్ చేయండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసింటారు కాబట్టి అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు తిప్పాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దానికి స్పైసెస్ ఏమేమి కావాలని యాడ్ చేసుకోండి. పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా ఫ్రెండ్స్. ఇంకా చికెన్ మసాలా, ఆ మసాలా, ఈ మసాలా ఏంటి వేయకండి, ఓకేనా. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, ఇంతే ఫ్రెండ్స్. కారం ఎక్కువ తినాలైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలైతే తక్కువ వేసుకోండి. నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఫ్రెండ్స్, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో చేశాను ఫ్రెండ్స్, వీడియో పెడతాను చూడండి. తర్వాత స్పైసెస్ మొత్తం బాగా కలపాలి ఫ్రెండ్స్, ఓకేనా. కలిపిన తర్వాత చూడండి, కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ముందుగా కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోండి. తర్వాత వాటర్ యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను 4.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అన్న వాటర్ వేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వాటర్ వేసిన తర్వాత బాగా అడుగు అంటుకోకుండా బాగా తిప్పండి ఫ్రెండ్స్. ఆలు అనేది బాగా సాఫ్ట్గా ఉడకాలి ఫ్రెండ్స్, అందుకోసం నేను 2 మినిట్స్ ముందుగానే ఉడికిస్తాను. తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్. మూసేసిన తర్వాత బాగా ఇలాగా వాటర్ అని బాగా మరగాలి ఫ్రెండ్స్, ఓకేనా. బాగా మరిగిన తర్వాత ఇంకొకసారి గరిటెతో బాగా తిప్పండి ఫ్రెండ్స్, అడుగు అంటుకోవాలంటే ఏమైనా తెలిసిపోతుంది. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్లో వేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకసారి బాగా తిప్పేయండి ఫ్రెండ్స్. తిప్పేసి ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రైస్ అనేది యూనిక్గా కూడా ఉంటుంది. ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, ఓకేనా. ఒక టైం హాయిగా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఏదైనా నోటిగా రుచిగా తినాలనుకుంటే ఇలా మసాలా రైస్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఆలు మసాలా రైస్ ఎప్పుడు ఒకేలా వంట కాకుండా ఇలా ఉన్న కాయగూరల్లోనే వెరైటీగా చేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ రెడీ అయిపోయింది ఆలు మసాలా రైస్. చూస్తుంటేనే వాసనతో తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత సూపర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా టైమ్స్ చేసి తిన్నాను కాబట్టి